దేవుని నామానికి స్తోత్రం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనములో యోహాను బాప్తిస్మమిస్తూ పరిసయ్యులు మరియు సద్దూకయ్యులకు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని చెప్పాడు. ఇక్కడ తగిన ఫలములు అంటే మీ ప్రవర్తనలో నిజమైన మారు మనస్సును చూపించే సంగతులను వ్యక్తపరచమని ఆయన బోధిస్తున్నారు. కేవలం మాటల్లో పశ్చాత్తాపడడం సరిపోదు. మీ ప్రవర్తన ద్వారా ఆ పశ్చాత్తాపం వ్యక్తపరచాలి. అంటే మీ జీవితంలో మీరు చేసిన తప్పులను ఒప్పుకొని వాటిని మళ్ళీ చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి అని అర్థం. దేవునికి మనము చేసే పనుల్లో ఉదాహరణ ఇతరులకు సహాయం చేయడం, క్షమించడం, ప్రేమ చూపడం వంటివి. ఈ విధంగా తగిన ఫలములు ఫలించుడి అనే మాట దేవుని దృష్టిలో మంచి జీవితాన్ని గడపడానికి మరియు ఆయనకు ఇష్టంగా జీవించడానికి ప్రయత్నాలను సూచిస్తుంది. ప్రైజ్ ద లార్డ్.